మెసేజ్‌లు మనం పెట్టే ఏవైనా కానివ్వండి. హ్మ్. దేవునికి మహిమ. ఆ విధంగా అందరినీ మనం ఏంటంటే ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా. చేయండి, చేయండి లేకపోతే చదవండి, ఎగ్జామ్ రాయండి, లేకపోతే పాట పాడండి, ప్రార్థన చేయండి అని ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మనం కష్టపడదాం. దేవుని సేవలో ఇదే దేవుని పరిచర్య అంటేను. ఏదో రకంగా మనం ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం వాకింగ్ కొరకు మాట్లాడుకున్నది లేదు. ఇది ఇప్పుడు ఏ సమయంలో ఏ ఫోన్ చేసుకున్నా గానీ పలానా విషయం ఏంటని ఆత్మీయంగా మనం మాట్లాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మన కుటుంబ పరిస్థితులు దేవుడు చక్కబెడుతున్నాడు. అయితే మనం దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని వాక్య పరిచర్య నిమిత్తము ఎంతగానో మనం శ్రమిస్తున్నాం. ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకొని చక్కగా నడిపిస్తున్న విధానం కూడా దేవునికి మహిమ. చాలా గొప్ప విషయం ఇలా బాధ్యత తీసుకొని నడిపించడం అనేది. ఆ బాధ్యతలో ఉన్నటువంటి భారం ఏంటనేది మీకు బాగా అర్థమవుతదని కూడా నేను ఇట్లాంటి పరిస్థితులు పరిచర్య చేసేవాళ్ళకి ఎన్ని భారాలుంటాయి, సమయానికి ఎలా చేయాలి, హ్మ్. ఏమో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయా బాధ్యతలు అప్పగించి నడిపిస్తున్నాడు. రాబోయే కాలంలో ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడో కూడా మనకి తెలీదు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం ముందుకు కొనసాగుదాం. ఈ మంచి సమయంలో ఈ రోజైతే జరిగినటువంటి విషయాలను బట్టి, అదేవిధంగా రేపటి దినమందు ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ యొక్క కళ్ళు మూసుకునే అవకాశం ఉన్నా లేకపోయినా, కూర్చొని వినే అవకాశం ఉన్నా లేకపోయినా, మీ ఫోన్ల ద్వారా మీరు ఏకీభవించండి. దేవుని నామానికి మహిమకరంగా మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపా కాపుదల క్షేమము నాయనా మమ్మల్ని ఎంతగానో నైనా కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా నైనా ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క వారమునకు ప్రభువా మా యొక్క ఇతర దేశాల్లో ప్రభువా వారానికి ఆఖరి రోజుగా లక్షవారం దినమందు ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో మేమంతా చేరడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యవు తండ్రివి, సమాధానకర్తవు, మీకే వందనాలు ప్రభువా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మీకే వందనాలు. మీ సహాయంతో ముందు కొనసాగింపు చేయండి తండ్రి. మీకు స్తోత్రమైన ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రార్థన అవసరాలను బట్టి, మాకున్నటువంటి అక్కర్లను బట్టి, మాకున్నటువంటి అవసరతలను బట్టి నాయన నీవు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీ పాదాల చెంత చేరినైనా మేము అయా ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. నాయన మీ పాదాల చెంత చేరినైనా కొన్ని ప్రార్థన అవసరాలు మీ పాదాల చెంత పెట్టుచుండగా తండ్రి తప్పకనైనా గొప్ప కార్యములు చేసినైనా మా ప్రార్థన అవసరాలకనైనా మీరే జవాబు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఓ ఆశ్చర్యకరుడా మీకే వందనాలు వందనాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు, స్తోత్రార్హుడా మీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా మీకు స్తోత్రం నైనా 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 ఆదివంతమైన వాడా మీకు వందనాలు, ఆరాధ్యుడా మీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని నాయన సృష్టించిన వాడా మీకు వందనాలు తండ్రి. అయా మీకే వందనాలు 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 ప్రభువా. నాయన ప్రతి దినము ప్రతి క్షణము నాయన అయా నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఎంతో నాయన మీ కాపుదలను గ్రహించి నడిపిస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి మంచి ఆరోగ్యంకే మీకు వందనాలు, మీరు ఇస్తున్నటువంటి మంచి ఆహారంకే మీకు వందనాలు ప్రభువా. అయా మీకు స్తోత్రం నైనా తప్పకుండా మీకు మీకు వందనాలు. ఓ క్షేమము దయచేవాడా మీకు స్తోత్రంనైనా రాత్రికాల సమయంలో తండ్రి నైనా మేమంతా సహవాసంగా కూడడానికి మీ సన్నిధిలో చేరడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ సహాయంతో మీకు వందనాలు ప్రభువా. సహాయం అనుగ్రహించండి, గొప్ప కార్యములు చేయండి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ముందుకు నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన మీకు వందనాలు. ఆత్మీయంగా నాయన మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. అయా మీకు స్తోత్రం ప్రభువా మీకు వందనాలు. గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ఓ నాయన స్థితులకు పాత్రుడా మీకు వందనాలు 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 నాయన. అయా స్థితులకు నాయన ఆశ్చర్యడు, ఆకాశమందు ఆశ్చర్యడైన వాడా. ఓ నాయన నాయన ప్రభువా నాయన ఆకాశము నీ సింహాసనము, భూమి నాయన నీ పాదం పీఠమైంది ప్రభువా మీకు వందనాలు. ఓ తండ్రి కుడి పార్శ్వము నాయన ఓ ఉండి నాయన మా పట్ల కృప చూపిస్తున్న దేవుడు తండ్రి మీకు వందనాలు. ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నాయన ఓ నాయన త్రియేక దేవునిగా నాయన సన్నిధిలో ఉన్న దేవుడు తండ్రి మీకు వందనాలు.
మా కొరకునైనా సిలువలోనైనా యాగమైన వాడవు తండ్రి, మా కొరకు సమాధి చేయబడిన వాడవు ప్రభువా, మా కొరకు రక్తాన్ని చిందించిన దేవా మీకు వందనాలు. నాయన పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. నాయన ఆ రక్తము నాయన సిలువలో నీవు మా కొరకు కార్చిన దేవా మీకు వందనాలు తండ్రి. తప్పక సహాయం దయచింది ఆయన ఆశ్చర్యపడడం మీకు వందనాలు ఆయన. మీ సహాయం దయచింది ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. గొప్ప కార్యములు చేయని నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ రోజంతా జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా తల్లి నాయన కుమార్తె ప్రభువా మీకు వందనాలు. గ్రేసమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాను బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యములు చేసిన మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీ సహాయం దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకా మీ సహాయంతో నడిపించింది ఆయన క్షేమంగా ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లోనైనా తప్పక ఆశీర్వాదకరంగా పెట్టుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను రాజా. అయ్యా మీకే వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా నాయన రమేష్ గారి కుమార్తె నాయన సుష్మా రాణి శివప్రసాద్ నాయన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ నెల 26వ తారీఖున ప్రభువా వారి వివాహ దినముగా ఉండిచుండగా తండ్రి, తప్పక మీరు వారిని దర్శించండి తండ్రి. మీకు వందనాలు. గొప్ప కార్యం చేసినైనా వివాహం అయినా మీ నామం మహిమార్థమై జరగడానికి సహాయంగా ఇచ్చింది ప్రభువా. అదేవిధంగా ప్రార్థన చేసినాను రాజా మీకు వందనాలు తండ్రి. అయా మీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. వారి వివాహం నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి వాతావరణంలో జరగడానికి మీ సహాయంగా ఇచ్చేయండి. నాయన జరగాల్సిన ప్రతి కార్యక్రమంలో మీ సహాయంగా ఇచ్చింది ప్రభువా. ఎటువంటి లోటుపాట్లు ఎటువంటి నాయన దాని సహాయం ప్రభు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సహాయంగా ఇచ్చింది ప్రభువా మీకు వందనాలు. నాయన వాటి పనుల్లో చేసే వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా మీకు వందనాలు. ఎటువంటి తొందరపాటు లేకుండా ప్రభువా ప్రతిదీ జ్ఞానంతోనైనా వారు ఆ పనులు చేసుకోవడానికి సహాయంగా ఇచ్చింది రాజా. నాయన సుస్మరాన్ని శివప్రసాద్ని నైనా మీ పాదాలు చెంతపడుతున్నాం ప్రభువా మీకు వందనాలయ్యా. గొప్ప కార్యములు చేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాండి. రోజు ఇచ్చినటువంటి ప్రార్థన వస్తా మనోహర్ ట్రావెల్స్ బట్టి ప్రార్థన చేసినటువంటి బిడ్డలు మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి వ్యాపారాలు మీరు కాపాడని ప్రభువా జ్ఞానంలో నడిపించండి. ప్రయాణాల్లో క్షేమం దయచేయండి మీకు వందనాలు. మనోహర్ ట్రావెల్స్ తప్పకనైనా నానాటికి అభివృద్ధి పరచుంటండి మీకు వందనాలు. వారి నాయన ఉంటున్నటువంటి గృహాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను క్షేమం దయచేయండి. పద్మ గారు నాయన పైడి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, వారిని దీవించండి ఆశీర్వదించిన నాయన. మనవుని బట్టి నాయన బంధుని బట్టి ప్రార్థన చేసినంతండి మీకు వందనాలు నాయన ప్రభు. అదేవిధంగా నాయన పద్మ గారికి ఇచ్చినటువంటి కోడలను బట్టి ప్రార్థన చేసినాను, ఇచ్చినటువంటి మనవరాలు ప్రార్థన చేసినాను. సంపూర్ణ కుటుంబాన్ని మీ పాదాలు చెందుకుంటున్నాను ప్రభావ మీకు క్షేమం దయచేయండి. రాత్రికాల సమయంలో ప్రవహించిన ప్రార్థన వసతులన్నీ మీ పాదాలు చెందుకుంటున్నాను రాజా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభావ మీకు వందనాలు తండ్రి. రమణ సహోదరు రమణ ఇచ్చినటువంటి ప్రార్థన వసతి తండ్రి, వారి కుటుంబంలో ఆరాధించిన నాయన స్త్రీ ప్రభువ వారి యజమానురాలు నాయన ప్రభువ మీకు వందనాలు తండ్రి. నాయన ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి నాయన ఏమి కాకుండా తండ్రి ఇబ్బంది కాకుండా మీ సహాయంతో నడిపించండి. నాయన ఎటువంటి నాయన లోటుపాట్లు లేకుండా నాయన వారి క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి రాజా. నాయన ప్రభువా నేను ఎంతో దుఃఖపడి ఎంతో బాధపడుతున్న పరిస్థితులు నాయన గర్భంలో నాయన పిండముగా ఉండగానే నీవు ఎరిగిన దేవుడు తండ్రి. భూమి మీద అది నాయన ఎవరైనా కానీ నాయన ఏ దేశమైనా కానీ ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా కానీ సమస్తము నీ వలన మాత్రమే కలిగింది ప్రభువా. వారిని దర్శించండి నాయన, వారిని దర్శించండి. కడుపులో ఉన్నట్టు బిడ్డకి నేను క్షేమం దయచేసిన ఆయన వారికి సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, వారి నాయన సుజాత గారు అదేవిధంగా శక్తిభాయని బట్టి ప్రార్థన చేస్తున్నాను, వారు చేస్తున్నటువంటి యజమానులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి, ఆర్థికంగా బలపరచండి ప్రభువా. వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభువా మీకు వందనాలు. గొప్ప కార్యం చేయండి నాయన మీకు వందనాలు ప్రభువా. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విన్నాం తండ్రి. ఆయా ఎటువంటి ఇబ్బంది అయినా నాయన ప్రభువా మీరే విడుదల కలిగించిన ఆయన మీరే నాయన విమోచనలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా మీకు వందనాలు ప్రభువా. మీ సహాయం దయచేయండి, గొప్ప కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం తండ్రి మీకు వందనాలు. ఆయా నాయన ప్రభావాన్ని అని పిలవడానికి కూడా ఎటువంటి యోగ్యత లేనటువంటి మమ్మల్ని నాయన నువ్వు ఏర్పరుచుకుని నాయన నువ్వు స్థిరపరిచి నువ్వు నడిపిస్తున్నావు. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. తప్పక మీ సహాయంలో నడిపించిన రాజా నీకు వందనాలు అయ్యా మీ సహాయంలో ఇచ్చిన నాయన నీ వాక్యంలో స్థిరపరచండి. అదేవిధంగా ప్రభావ ఈ రోజు నేను రేపటి దినం నుంచి నాయన మత్తి సువార్త ప్రభావనైనా మేము ఒక ఎగ్జామ్గా ప్రిపేర్ అవుతుండగా తప్పక నాయన ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించి నా యొక్క ఎగ్జామ్లో నాయన పార్టిసిపేట్ చేయడానికి అయా మీకు వందనాలు ప్రభువా. వాక్యంలో అనుభవాన్ని సంపాదించుకోవడానికి మీ సహాయముగా ఇచ్చిన రాజా మీకు వందనాలు. గొప్ప కార్యాన్ని చేయండి, గొప్ప కార్యాన్ని చేయండి, గొప్ప కార్యాన్ని చేయండి ప్రభువా మీకు స్తోత్రమైనా నడిపిస్తున్న బిడ్డలు ప్రభు ఆయా బాధ్యతలు తీసుకున్నైనా
ఓ ప్రభావ మీకు వందనాలు తండ్రి. నాయన ఎంతోనైనా శ్రద్ధ కలిగి ఎంతోనైనా భక్తి కలిగి నాయన కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. గొప్ప కార్యం చేయండి నాయన. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, అద్భుతమైన దేవా మీకు వందనాలు తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇగో నాయన మా సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించిన ప్రభువా మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ప్రభువా మీకు వందనాలు. ఆయా దేశాల్లో ఉండుతుండగా తండ్రి నాయన వారు చేస్తున్న ప్రతి పనిలోనూ క్షేమం ఇచ్చిన ప్రభువా మీకు వందనాలు. నాయన స్వదేశంలో ఉన్న కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించిన నాయన మీకు వందనాలు. నాయన క్షేమం ఇచ్చింది ప్రభువా, క్షేమం ఇచ్చింది రాజా. పరిశుద్ధుడా పరమాత్ముడా మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రమైనా మీ కృప చూపించి భద్రపరిచి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ నేను ఇంక ప్రార్థన అవసరాలన్నీ మీ పాదాలు చెంత పెడుతున్నాయినా మరి తప్పక ప్రార్థించిన సమయం మీ కృపా కాపుదల సన్నిధి మాతో కనిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అదేవిధంగా ప్రభు ప్రార్థన చేసిన తండ్రి నేను గ్రూప్లోకి వచ్చినటువంటి బిడ్డలనైనా సహోదరు ప్రశాంత్ని బట్టి, ఆశా జ్యోతిని బట్టి, విజయ్ కుమార్ని బట్టి, పద్మ గారిని బట్టి, ప్రభు సుజాత గారిని బట్టి, అదేవిధంగా ప్రభు మీకు వందనాలు హెచ్బా గారిని బట్టి, శాంతరత్నం గారిని బట్టి ప్రార్థన చేసినాం తండ్రి. సహోదరు క్రిస్టి గారిని బట్టి ప్రార్థన చేసినాం, సహోదరు శాంతిని బట్టి ప్రార్థన చేసినాం తండ్రి. అయా మాకు ఇచ్చినటువంటి మంచి సహవాసం అయినా ప్రతి దినము నాయన విడవక ప్రభువా, ఎడబాయక ప్రభువా, ఎంతో నాయన ప్రభువా మీ సన్నిధిలో మీరు నడిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఈ విధంగానైనా సహవాసంగా ఏకం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము కోల్పోకుండా మొదటి ప్రేమను కోల్పోకుండా ముందు నడిపించిన దాన్ని మీకు వందనాలు. గొప్ప కార్యం చేసి మీరు నడిపిస్తారని మమ్మల్ని అందరినీ మీ పాదాలు చింది కప్పించుకుంటూ ఇగో నన్ను మీరు నడిపిస్తున్నారు, మీరు నాకు సహాయం చేస్తున్నారు. ఇగో ఈ సమయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకనూ నాయన బలపరచండి, ఇంకనూ స్థిరపరచండి నాయన, బలంగా వాడుకుందని మీ సన్నిధిలో మీ సహవాసం నడిపించడంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. సులభముగా ఎదుర్కొనే గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ పాదాలు చెంతగా అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కులు వినంతు బ్రతిమాలి వేడుకొని స్నానం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నామానికి మహిమ. మంచి సమయంలో సహోదరు క్రిస్టి గారు రావడానికి సహాయం చేశారు దేవుడు. శాంతి మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టి గారు చాలా రోజులు అయిందమ్మా. దేవుడి నామానికి మహిమ. ఈ మంచి సమయంలో మరొకరు ఎవరైనా ప్రార్థన చేస్తారని నేను ముగించేస్తాను. ఇంకా 10 నిమిషాల టైం ఉంది కాబట్టి. ప్రైజ్ లేడండి. బాగున్నారు కదా? చాలా బాగున్నామండి. చాలా బిజీ. అవునండి, చాలా రోజులు. అవునండి, బిజీ అయిపోయాను, కొంచెం ఖాళీ ఉండట్లేదండి. చాలా సంతోషం. మా శువార్త గురించి తప్పకుండా రేపు మధ్యాహ్నం పరీక్ష పేపర్ వస్తుంది. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రతి ఒక్కరు కానీ మీరు మాకు టైంలో పెట్టారండి. అది అంటే మా టైం అలాగా మాకు 3 అంటే అందరికి నెట్వర్క్ ఉండదు కదండి. అలా పెట్టారు. సాయంత్రం అయినా ఇబ్బంది ఉండదు, అటు ఇటు కాకుండా పెట్టారు. ఆ టైంలో మాకు నెట్టే ఉండదు. లేదండి, 24 hours మీకు టైం ఇచ్చేటప్పటికి. మీకు 24 hours నైట్ టు నైట్ ఇస్తే మంచిదండి. మీరు అటు ఇటు కాకుండా ఇస్తే మాలాంటి వాళ్ళకి అవ్వదండి, అది గుర్తుపెట్టుకోండి. అదేలేండి, కరెక్టేనండి. ఇప్పుడు మొదటి రోజు కదండి, ఎలాంటి లోటుపాట్లు మీ ప్రాబ్లమ్స్ కానీ ఆ టైమింగ్స్ అవి చెప్తే మనం అడ్జస్ట్ చేద్దామండి, ఇబ్బంది లేదు. నైట్ కే పెడదాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఎలాగో ట్రై చేద్దామన్నా కూడా నైట్ టు నైట్ 24 hours అవుతుందండి. ఇప్పుడు 3కి ఇచ్చారు ఈ రోజు మా టైము. 3 కంటే మంచి డ్యూటీ పనుల్లో ఉంటాం. మేము వచ్చేసరికి నైట్ అవుతుంది. ఉదయం వెళ్ళిపోతాం, 6 కల్లా వెళ్ళిపోతాం. ఇంకా టైం ఉండేది నైట్. ఆ నైట్ అయినా మరి అంటే అలాగుంటే నైట్ టు నైట్ అలాగుంటే రేపు సాయంత్రం 6 గంటలకి క్వశ్చన్ పేపర్ విడుదల చేయమంటారా? 6 గంటలకండి. ఎన్ని గంటలకి టైం చెప్పండి. పోనీ 9 అయినా పర్వాలేదండి, ఎందుకంటే వచ్చేదే డ్యూటీ నుంచి వచ్చేది. మా టైం 8 కదండి. 8 అలా అంటే అందరికి అనుకూలంగా ఉన్న టైం పెట్టండి. ఎందుకంటే 3 అనుకోండి మనకి చాలా నాకు అనుకూలంగా ఉండదు. అంటే ఎంత చదువు నేను ఆ టైంలో చక్కగా పడుకుంటాను. ఎంత చదవడానికి ఈ రోజు అంటే బయటకు వెళ్తే అసలు బైబిల్ తీయడానికే ఉండదు కదండి. ఉంటుంది, దగ్గర ఉంటది కానీ ఇంకా
అందుకోసం అండి నేను ట్రై సరే నైటే చేస్తానండి పెడదాం చాలా అండి. వరకు. క్వశ్చన్ పేపరు నైటే పెడదాం. అంటే ఒకవేళ అప్పటికప్పుడు నైట్ వచ్చి అప్పటికప్పుడు బైబిల్ చదువుతున్నా ఏం చేసినా నైట్ ఫ్రీగా ఉంటారు కాబట్టి నైట్ అదే పెడదాం. అంటే అదండి. అలాగండి. మీరు ఫస్ట్ ప్రైజ్ మీరే అంటే చెప్పారు. ఏమో తగ్గిస్తున్నాను. తప్పకుండా నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే కొంచెం చాలా బిజీగా చెయ్యాలండి. ఉన్నాను. పా ఏంటది బహుమతి ఇంటికి చేరాలనే పట్టుదల ఉండాలి ప్రతి బహుమతి ఒక్కరికి. కోసం కాదండి ఎందుకని లేదు టైం అంటున్నానండి. అండి. లేదు ఇప్పుడు అదే మన అంటే ఇప్పుడు మనం మన ఆత్మీయ లేదు జీవితానికి బహుమతి ఏంటంటే పరలోకం. అదే అవునండి. అవును. దేవుడిచ్చే బహుమానం అంతేగాని ఆత్మీయంగా బలపడడం. అవునులెండి. కాదంటే హ్మ్. అంటే ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి నేను ఇప్పుడే కొంచెం నేనెప్పుడు బిజీగా ఉంటానండి. అసలు హ్మ్. చాలా నెలల నుంచి అసలు లేదు. హ్మ్. దేవుని మహాకృపను బట్టి అదే. లేదులెండి. దేవుడేదో మన మనకి డ్యూటీలు దానికి తప్పదులెండి ఇంక. మన డ్యూటీల మీదే మనం ఇక్కడికొచ్చాం. కాబట్టి డ్యూటీలు తప్పకుండా ఆ! బిజీ షెడ్యూల్ చేసుకోవాలి. అందుకేనండి. అంటే ప్రయత్నం ఇప్పుడు చేయండి. మనం ఇంట్లో ఉండి చేసేదే వేరండి. నాలా బయటికెళ్ళి చేసేది వేరండి. అందుకోసం నాకు అవునండి. కరెక్టే. ఇబ్బందనమాట అండి. హ్మ్. 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 ఆ! కరెక్టే. హ్మ్. హ్మ్. ఇంట్లో ఉండి ఏదో ఒక సమయం ఖాళీగా ఉంటది. చదువుకోవడానికి ఉంటదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాకుండదు. హ్మ్. అదండి. అవునండి. ప్రయత్నం చేయండి అందుకోసం మోస్ట్‌లీ. లేకపోతే మీరు తప్పకుండా నేను ట్రై స్పెషల్‌గా చేస్తానండి. మీ దానికేం లేదు. టైము గాని లేకపోతే ఏదైనా షెడ్యూల్ ఉన్నా మీరు వాయిస్ పెడితే మీ టైము అడ్జస్ట్ చేసి మీకు ఒక్కళ్ళకి కొంచెం ఆ! టైం అడ్జస్ట్ చేద్దాం. హ్మ్. ప్రయత్నం చేయండి. అంటే ఈజీ తప్పకుండా అండి. సబ్జెక్టే కదా! మత సువార్త అంటే చాలా ఈజీగా ఉంటదండి. మనం చిన్నప్పటి నుంచి లేదండి నేను చదివినవన్నీ. ట్రై చేస్తాను. అలాగేం హ్మ్. ఉండదు గానీ నేను హ్మ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క అధ్యాయానికి మర్చిపోతూ మోస్ట్‌లీ ఉంటా. ఒక 5 ప్రశ్నల మించి కూడా ఇవ్వట్లేదండి. 2 అధ్యాయాలకి 10 ఆ! ప్రశ్నలుంటాయి. అవి కూడా అక్కడే ఆన్సర్‌లుంటాయి. వాటిలో ఏదనేది మనం సెలెక్ట్ చేస్తే చాలు. లేదు లేదు ఏది మంచిది. చాలా మంచి పద్ధతిగానండి. అలాగా ఆ 2 అధ్యాయాలు ఇచ్చి చదివి చాలా మంచిది గానండి. హ్మ్. కాదంటే నా పరిస్థితి కొంచెం అదే. నాకు లేదు లేదు అననుకూలంగా తప్పదు ఉండదులెండి. కదండీ మరి. మనం డ్యూటీల మీద వచ్చినోళ్ళం, ఇక్కడ జాబ్ చేసుకుంటా వచ్చినోళ్ళు. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ మనం జాబ్‌కే ఇవ్వాలి. హ్మ్. ఆ! అది వాస్తవం అండి అది. ఇందులో ఉన్నవాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదన్నా కాలొస్తే వెళ్ళాలి తప్పదు. లేదు నేను రాను, నేను మీటింగ్‌లో ఉన్నానంటే అయ్యే పరిస్థితులు కాదు. మనం ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి, మనం చూడండి అవకాశం బట్టి చూసి ఆ! ఈ రేపటి దినము కొరకు ప్రార్థనలో నడిపిస్తారా? ఎవరు నడిపిస్తారు? రేపు జరగబోయే ఆరాధన కొరకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. జరగబోయే ఆరాధన కొరకు కార్యక్రమం నడిపించేవారు గాని, పాటలు పాడేవారి విషయాలు గాని, ప్రతి విషయాన్ని బట్టి ఇప్పటి వరకు అన్ని విషయాలను బట్టి చేశాను. తర్వాత ఆశ గురించి, ఆశ ఆరోగ్యం గురించి హ్మ్. ఒక్క 10 నిమిషాలు టైం ఉంది. ఎవరికి అవకాశం ఉందని ప్రార్థన చేయడానికి? రేపటి ఆరాధన. ఒకవేళ పద్మగారు ప్రైజ్ లేడండి. హుహు. ఎవరికీ లేకపోతే నేనే చేసేస్తాను. ఎవరికైనా ప్రైజ్ అవకాశం లాట్ అండి. ప్రైజ్ లాట్ ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరెలా ఉన్నారండి? బాగున్నామండి. ఇంటి దగ్గర అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారండి దేవుని దయ వల్ల. చాలా రోజులయిందండి. అవునండి. వస్తున్నానండి, నైట్ వస్తున్నాను నేను. మీరు అట్లా 2 వారాల నుంచి శుక్రవారం మాత్రం కొంచెం మిస్ అయిపోతున్నాను. అనుకోకుండా ఇంటి దగ్గర పని చేసి వాళ్ళు రావడం, ఆ! వాళ్ళకి వర్క్ చెప్పడంలో రెడీ అయ్యి కూడా నేను రాలేకపోతున్నాను అనమాట. చాలా ఆ టైం సంతోషం అండి. ఆ టైం అలా హ్మ్. మిస్ అయిపోతుంది అనమాట. హ్మ్. ఇప్పుడు మాట్లాడి వస్తున్నామండి విజయవాడ నుంచి. జర్నీలో ఉన్నాం, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. కార్లో ఉండి నేను ఆహా! లైన్ లోకి వచ్చాను అనమాట. ఆహా! సరే. బన్ను ఇది డోర్ గేట్ వేసి ఉంది, చిన్న ఆఖరి గేట్ ప్రార్థన తీయాలి. ఎవరు చేస్తున్నారండి? సరే అయితే. నేనే చేసేస్తానండి ఆఖరి ప్రార్థన కూడా రేపటి ఆరాధన కొరకు. హ్మ్. తప్పకుండా గ్రూప్‌లోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా రేపటి దినము ఉదయం సమయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు ఇదేంది సమయానికి క్లోజ్ అయింది? రావాలని నేను ప్రేమతో తెలియజేస్తూ లోపల గేట్ వేసి ఉంది బన్ను, రేపటి అది దినం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు మా ప్రియపరలోక తండ్రి, ఇట్రా. మీ ఘనమైన, శ్రేష్టమైన దీవించిన నామమునకు వందనాలు తెలియజేస్తూ ప్రభువా, వందనాలు నాయన. ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. మరొక మారు మీ సన్నిధిలోనైనా ఈ విధంగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశంకే మీకు వందనాలయ్యా.
గొప్ప కార్యములు చేయడం మీకు స్తోత్రం, ఆశ్చర్యకరణ మీకు వందనాలు. ఇదిగో రేపటి దినమందు ప్రభువా నైనా ఇదిగో మమ్మల్ని నాయన 6 దినాలు కాచి కాపాడి భద్రపరిచి మీ సన్నిధిలో ప్రభువా 7వ దినమునైనా మేము మరలా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభువా ఘనపరచడానికి, మీ మాటల ద్వారా మేము బలపరచడానికి సిద్ధపడుతుండగా తండ్రి తప్పక సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికినైనా నైనా సమయాన్ని అనుకూలపరచండి ప్రభువా. ఆ సమయానికి ఎటువంటి పనులు లేకుండా తండ్రి మమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రభువా మీకు వందనాలు. మీ సహాయంతో నడిపించండి. గొప్ప కార్యం చేయండి ప్రభువా మీకు వందనాలయ్యా. నైనా నడిపించబోయే నైనా సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడే బిడ్డలు మీరు దీవించండి నాయన. వాక్య పఠనాన్ని చేసే బిడ్డలను మీరు దీవించండి నాయన. వారిని సిద్ధపాటు చేయండి ప్రభువా, సిద్ధపరచండి తండ్రి మీకు వందనాలు. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాను రాజా మీకు వందనాలు తండ్రి. నాయన ఆరాధనలో ఏకీభించే బిడ్డలను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీకు వందనాలు. అయా మీకు స్తోత్రం. మంచి సాక్ష్యాలు మేము వినడానికి సహాయం దయచేయండి. అనేక అద్భుత కార్యాలు మా జీవితంలో చేసి మీరు నడిపించారు, అందుని బట్టి మీకు స్తోత్రం. అయా తప్పకనైనా మా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మేము వినడానికి సహాయం దయచేయండి రాజా మీకు వందనాలు. నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి మీకు వందనాలు. ఆయా నాయన దైవజనులు బట్టి ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎత్తుపట్టుకోండి ప్రభువా. నాయన ప్రభువా వారిని అయినా మీ నోటికి నైనా వారిని ప్రభువా మీకు స్తోత్రం తండ్రి బోరగా వాడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ నామ మహిమార్థమైన గొప్ప వర్తమానాన్ని వినడానికి సహాయం దయచేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం దయచేయండి ప్రభువా మీకు స్తోత్రమైనా. గొప్ప కార్యం చేయడం మీకు వందనాలు తండ్రి. మేమంతా నాయన ప్రభువా మీకు స్తోత్రం. మీ యొక్క సన్నిధి నాయన ప్రభు ఆ యొక్క సంతోషాన్ని అనుభవించే బిడ్డలుగా, మీ యొక్క పరిశుద్ధాత్మని అనుభవించే బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. గొప్ప కార్యములు చేయడానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రం తండ్రి. నైనా తప్పకనైనా ప్రభువా ఇగోనైనా మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మంచి మార్గంలో ప్రభువా మేము నడవడానికి నైనా ఇగో వాట్సాప్ లైన్ ద్వారానైనా మేము ఈ విధంగా సంతోషంగా గడపడానికి మీకు సహాయం దయచేస్తున్నాం, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకను నడిపించండి, భద్రపరచండి, స్థిరపరచండి నాయన తొలగిపోకుండా తొట్టిల్లిపోకుండా ప్రభువా మొదటి ప్రేమను మేము కోల్పోకుండా మీకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా. వాక్యానికి లోబడిన వారమై నీ వాక్యంలోనైనా స్థిరముగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను రాజా మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయండి తండ్రి. ఇగోనైనా ప్రభు ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మా సహోదరి అనారోగ్యంగా ఉన్నారు, నైనా స్వస్థపరిచినైనా సంపూర్ణమైన ఆరోగ్యంలోకి నడిపించండి. పద్మ గారి ప్రయాణంలో క్షేమం దయచేశారు నైనా. నైనా సొంతనైనా మార్టేర్ గ్రామానికి చేర్చారు ఇంటికి నైనా, అందరిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. శాంతిని బట్టి ఇంకనైనా బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తుందండి. మరొక మారు బిడ్డలందరూ రేపటి దినానికి సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ప్రభువనైనా సాతాను ప్రభు మమ్మల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి, ఆరాధనకు దూరం చేయడానికి నైనా వాడు ప్రయత్నం చేస్తుండగా వాడి ప్రయత్నాలను అన్ని నైనా విఫలమయ్యి ప్రభువానికి వందనాలు తండ్రి. తప్పకనైనా మేము మాత్రమే మీ సన్నిధిలోనైనా మేము హృదయపూర్వకంగా సన్నిధిలో నైనా సంతోషంగా గడిపే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యములు చేయండి రాజా మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయండి ప్రభువానికి స్తోత్రం తండ్రి. రేపు నైనా ఆరాధన అదేవిధంగా జిన్నూరు నైనా సంఘం నుంచి వచ్చే బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచిన ప్రభువానికి వందనాలు. ఎవరు కూడా ఎటువంటి అలసత్వం చూపించకుండా తండ్రి నైనా నీవు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నీ సన్నిధికి రారని నీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి. తప్పక నైనా అనేక మంది బిడ్డలను నైనా మీరు ఆకర్షించండి. నీ వర్తమానంతో మా హృదయాలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా గొప్ప కార్యం చేసి నడిపించి ముందు కొనసాగింపు చేస్తారని ఈ రాత్రికాల సమయంలో మరొక మారు తండ్రి మా సహోదరులతో ఈ విధంగా సహవాసంలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యము ధన్యతకైనా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. ఇగో మా వార్త గురించి నైనా మేము సిద్ధపడుతుండగా తండ్రి నైనా ప్రతి ఒక్కరికి సమయాన్ని అనుకూలపరిచింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా నైనా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ప్రభువా ఆ యొక్క నైనా గ్రంథాలను చదవడానికి, అందులో ఉన్నటువంటి సత్యాలను నైనా తెలుసుకోవడానికి, నైనా వాటి ప్రకారం నైనా మా జీవితాలను సరి చేసుకోవడానికి, వాటి ప్రకారం మేము నడుచుకోవడానికి మీకు సహాయం దయచేయండి. గొప్ప కార్యం చేసి నడిపించినైనా మీ నామం మహిమార్థమే మేము జీవించడానికి మా జీవితం ఎలా ప్రభువానైనా మీకు వందనాలు తండ్రి. నీలో నుంచి తొట్టిల్ల పోకుండా మీ సహాయం అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ ప్రతి అవసరం మీ పాదాలు చెంది పెడుతూ ఇదిగో నాయన ప్రభావ మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. స్వదేశంలో ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలు ఉన్న వారు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ మీకు వందనాలు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభావ, వారిని దీవించండి, ఆశీర్వదించండి. గర్భము కావలసిన వారు ఉన్నారు ప్రభావ మీకు వందనాలు. తప్పక వారి గర్భములు తెరవమని ప్రార్థన చేస్తున్నాను రాజా మీకు వందనాలు.
నాయన మా కుటుంబాల్లో ఉన్నటువంటి నేను అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వారికి క్షేమం దయచేయండి రాజా. మీకు వందనాలు. మీ సహాయం గ్రహించి నడిపించి మీరే స్థిరపరుస్తారని మమ్మల్ని అందరినీ సంతోషము, సమాధానము, క్షేమము, ఆరోగ్యంలో మీరు నడిపించి ముందుకు కొనసాగింపు చేస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే ప్రవేశనామం సంపూర్ణ విజయం కలిగిన అపవాది ఘనంత నాశనం కలిగిన యేసు నామంకి మహిమ కలిగిన. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.